హాయ్ వన్ అండ్ ఆల్. మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నది అయోధ్య నగరంలో దేశ విదేశాల నుంచి శ్రీరాముని దర్శనార్థం వచ్చిన భక్తులు. వారందరూ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాక ఇక్కడి శ్రీరాముని దర్శనార్థం రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా అయోధ్య నగరం ఒడ్డున ఉన్న సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరాముని దర్శనార్థం వెళ్తున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఉచిత సౌకర్యాలు కల్పించడం జరిగింది. భక్తులు గుడి లోపలికి వెళ్ళే సమయంలో వారి యొక్క విలువైన వస్తువులు దాచుకోవడానికి ఉచిత లాకర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు తమ యొక్క సెల్ ఫోన్లు మరియు బ్యాగులు అక్కడ భద్రపరిచి శ్రీరాముని దర్శనార్థం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా అయోధ్య నగరంలో శ్రీరాముని యొక్క గుడి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఎంతో సుందరమైన అతి మధురమైన పాలరాతితో అక్కడ గుడి నిర్మాణం కొనసాగుతూ ఉంది. అది మరికొద్ది రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి అట్టి నిర్మాణం చేపడుతుంది. భక్తులు కూడా దేశ విదేశాల నుంచి విరాళాలు ఇవ్వడం జరిగింది. అదంతా మీకు అందరికీ తెలిసిందే. మీరు కూడా వీలైతే అయోధ్య నగరాన్ని సందర్శించగలరని నా యొక్క మనవి.